ఆ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది, వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలో రేపో పోలీసులు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయట పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ, ఇటు మదర్ సైడ్ కానీ, అత్తగారి సైడ్ కానీ, భర్త సైడ్ కానీ, వీళ్ళందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? ఆల్రెడీ తను అలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, లేకపోతే ఆల్రెడీ ఒక సీక్రెట్ ఉంది అన్న ఉద్దేశం వీళ్ళందరికీ ఉందా? అందుకేనా ఎవరైనా వీళ్ళు మంచి వాళ్ళు, మేము మంచి వాళ్ళం, మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అన్న మాటలే మాట్లాడుతున్నారు తప్పించి ఎవ్వరు కూడా అసలు మెయిన్ ఇలాంటి ఒక రీజన్, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎవరున్నారు దీని వెనక, వాళ్ళని పట్టుకోవాలి అన్న పాయింట్ ఎందుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి నాతో పంచుకోవచ్చు. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. ఒక్కసారి ఇటు భర్త మాటలు ఒకసారి విందాం. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడేమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్లో ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడేమన్నా చెప్పారా సార్? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు విజయారెడ్డి కేసులో అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు. పిల్లల చావు కూడా విజయారెడ్డి ఎందుకు కోరుకుంది? కన్న వాళ్ళకే కాదు, కట్టుకున్న భర్తకు కూడా చెప్పుకోలేని బాధలేంటి ఆమెకి? కుటుంబంలో ఎలాంటి సీక్రెట్స్ లేకపోతే పిల్లల్ని వదిలేయచ్చు కదా? ఇటు విజయారెడ్డి గురించి ఏమైనా రహస్యాలు పిల్లలకు తెలిసాయా? అందుకే పిల్లల్ని సైతం తనతో తీసుకెళ్ళిందా అన్న అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఇటు విజయారెడ్డి ప్రవర్తనపై లోతుగా ఆరా తీస్తున్నారు పోలీసులు. భర్తకు చెప్పకూడని ఆ సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి కేసులో ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇవాళ లేదా రేపు రైల్వే పోలీసులు ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాలను బయటపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇటు విజయారెడ్డి భర్త కానీ, తల్లి కానీ, అలాగే విజయారెడ్డికి సంబంధించిన అత్త, మామ, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో మనం విన్నాం. చాలా క్లియర్గా విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ మైండెడ్, ఇలాంటి మాటలు చెప్పారు. కానీ వేరే క్వశ్చన్స్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒకసారి ఫస్ట్ అయితే వాళ్ళ భర్త మాటలు మరొక్కసారి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు మీ భార్యతో 29 మాట్లాడారు. 29. అప్పుడేమన్నా చెప్పారా సార్? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని
ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు? అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్లో ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే, ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం? ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తను చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సను. నా భార్య నాకు దేవత. ఇలాంటి మాటలు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఒక్కసారి మీరు కావాలంటే వెనకకెళ్ళి కూడా వినండి. ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. అంతేగాని నా భార్య ఎలా చనిపోయింది, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఇంకా ఫాస్ట్గా, ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, నా పిల్లల గురించి ఆలోచించలేదా, ఇంత ఘోరం ఎలా జరిగింది, దీన్ని అందరం కలిసికట్టుగా దీనికి ఫైట్ చేయాలి అన్న క్వశ్చన్స్ ఆర్టీవీకి ఫోన్ చేసిన వ్యూవర్స్ ఇప్పటిదాకా అడిగారు. కానీ ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కానీ, ఎట్ ద సేమ్ టైం తల్లి కానీ, అలాగే అన్న కానీ, ఆ ఫ్యామిలీలో ఎవ్వరు ఈ మాటలు మాట్లాడట్లేదు, ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు పోలీసులు వారం అయినా ఏం చేయట్లేదు, ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, అసలు వెనకాల బలమైన కారణాలు ఏమున్నాయి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు అంటే విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ పర్సను, పిల్లలు బాగా చదువుకునేవారు, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇదే ఇటు భర్త సైడ్ ఫ్యామిలీ కానీ, ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవే ఉన్నాయి. మిగతా మాటలు ఏం మాట్లాడట్లేదు. అసలు ఎందుకు అన్న క్వశ్చన్ ఆర్టీవీకి కాల్ చేసిన వ్యూవర్స్ కానీ, ఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ కానీ, గతంలో వీళ్ళు కాల్ చేసి చాలామంది కూడా ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఒక్కసారి మీరు దీనికి సంబంధించి మరింత మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలనుకున్నా కూడా కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. విల్ డిస్కస్ ఆన్ ఆల్ ద హ్యాపెనింగ్స్ స్టిల్ నౌ. ఇప్పటిదాకా జరిగిన అన్ని సంఘటనల గురించి, లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ, 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఇలాంటి ట్రాజడీ గురించి అసలు ఇప్పుడు తల్లి కానీ, లేకపోతే ఇటు భర్త కానీ, లేకపోతే ఇటు అన్న కానీ, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఒక్కసారి చూస్తే ఎవ్వరు పోలీస్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది, దీని గల కారణం, ఈ ఇన్సిడెంట్కి ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళని ఖచ్చితంగా ఘోరంగా శిక్షించాలి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇలాంటి మాటలు మాత్రం రావట్లేదు. ఎందుకంటారు, మీరెందుకంటారు నిర్మల గారు? కళ్యాణ్, ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కడి నుంచి అనుమానాలు వ్యక్తం అవ్వకపోవడంతో కూడా వీళ్ళకు కొంచెం ఇది క్లిష్టంగా మారింది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ల్యాప్టాప్ ఇప్పటి వరకు కూడా